Hello Grapplers. So welcome back to our free DSA course in Telugu using C++. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే మనం మన C++లో ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డేటా టైప్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ వాటిలో ఉన్నటువంటి కేటగిరీస్ ఏమి అండ్ దాంట్లో ఇంకా సబ్ కేటగిరీస్ ఏమేమి ఉంటాయి, సో డేటా టైప్స్ వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So firstly, what are these data types? A data type tells a compiler what kind of a data a variable can store and how much memory it will take. And this is a formal definition. అర్థం కాకపోయినా పర్లేదు. Now let us try to decode this. And అంతకంటే ముందు దీనికి ప్రీ రిక్వెజిట్ అయినటువంటి ప్రీవియస్ టాపిక్ విచ్ ఇస్ వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. జనరలీ మనం రాసే ప్రోగ్రామ్స్ అనేది ఇంటరాక్టివ్గా ఉండాలి. అండ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి? యూజర్తో ఇంటరాక్ట్ అయ్యి డేటా తీసుకొని ఆ డేటాకి తగ్గట్టు మనం కొన్ని అవుట్పుట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ డేటా వచ్చేసి ఒక పలానా చోట స్టోర్ చేయాలి. అండ్ దానికి మనకు కావాల్సినటువంటి స్టఫ్, ఆ కంటైనర్ ఈస్ నథింగ్ బట్ అ వేరియబుల్. అండ్ ఇన్ C++ ఆర్ లాంగ్వేజెస్ లైక్ C++, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ C కానీ జావా కానీ ఇలాంటి లాంగ్వేజెస్లో, లైక్ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజెస్లో, వీటిలో మనం వేరియబుల్స్లో డేటా స్టోర్ చేయాలి అంటే అది ఏ టైపో కూడా మనం ముందే చెప్పాలి మన కంపైలర్కి. ఓకే, సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే హలో కంపైలర్, సో ఈ వేరియబుల్లో, ఈ పలానా ఎక్స్ అనే వేరియబుల్లో నేను ఒక ఇంటీజర్ డేటా టైప్ అయితే స్టోర్ చేయబోతున్నాను. సో దీనికి వాల్యూ నేను ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఆర్ ఫస్ట్ డిక్లేర్ చేసేసి లేటర్ ఆన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ఆ వాల్యూ అయితే నేను దానికి అసైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ కంపల్సరీ నువ్వు వేరియబుల్ చెప్తున్నావు, వేరియబుల్ నేమ్ చెప్తున్నావు అంటే దానికి కావాల్సినటువంటి డేటా టైప్ని కూడా మనం కంపల్సరీ చెప్పాలి. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి? సో కంపైలర్కి మనం డేటా టైప్ చెప్పడం వల్ల సో మన మెషిన్లో ఎంత మెమరీ, అది ఈ పర్టికులర్ వేరియబుల్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, అండ్ ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్కి ఇంత పలానా మెమరీ కావాలి అని చెప్పి దానికి సైడ్ చేసి పెట్టేస్తుంది ఆ మెమరీని. ఓకే, సో సింపుల్, ఇట్ విల్ జస్ట్ టెల్ ద కంపైలర్ సో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం మన వేరియబుల్లో అండ్ దానికి ఎంత మెమరీ కావాలి మన మెషిన్లో. ఈ డీటెయిల్స్ చెప్పడానికి దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు డిక్లేర్ అ వేరియబుల్ విత్ డేటా టైప్. ఓకే, అండ్ ఈ డేటా టైప్స్లో వీ హ్యావ్ సమ్ కేటగిరీస్. సూపర్. సో డేటా టైప్స్ చెప్పడం వల్ల బెనిఫిట్ అయితే కంపైలర్ ముందే మనకు అన్ని చెప్తుంది, సో ఇంత మెమరీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది, బాగుంది. అండ్ డేటా టైప్స్ చెప్పడం వల్ల ఇంకేంటి బెనిఫిట్స్ అంటే యాజ్ ఎ డెవలపర్ మనం ఏదైతే వేరియబుల్స్ యూస్ చేస్తున్నామో, సో మనం ఏదైతే డేటా యూస్ చేస్తున్నామో వాటి మీద, మన ప్రోగ్రామ్ మీద ఫుల్ కంట్రోల్ అయితే ఉంటుంది. వీ కెన్ మేక్ రెస్ట్రిక్షన్స్. సో చాలామంది కొలాబరేట్ చేస్తారు కాబట్టి మన డేటా టైప్స్ మన ప్రోగ్రామ్స్కి, సో వీ కెన్ మేక్ రెస్ట్రిక్షన్స్ టు అవర్ ప్రోగ్రామ్స్. వీ కెన్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఆన్ అవర్ ప్రోగ్రామ్స్ బికాస్ ఆఫ్ దిస్ డేటా టైప్స్ అనమాట. ఓకే, సో మనకి వేరే లాంగ్వేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇక్కడంతా మనం డేటా టైప్స్ చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ దోస్ ఆర్ డైనమికల్లీ టైప్ లాంగ్వేజెస్ అనమాట. బట్ స్టిల్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా యాజ్ ఆర్ స్టాటికలీ టైప్ లాంగ్వేజెస్, వీటికి మనం డేటా టైప్స్ కంపల్సరీ చెప్పాలి. అండ్ దీనివల్ల మన ప్రోగ్రామ్స్ అనేది ఇంకొంచెం ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. ఓకే, అండ్ నౌ ద పాయింట్ ఈస్ డేటా టైప్స్ బాగుంది, సో డేటా టైప్స్ చెప్పాలి. అండ్ వాటిలో మళ్ళీ ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా అంటే ఎస్, వీ హ్యావ్ 3 categories when it comes to data types. And what are those categories? చూద్దాం. First category, we have something called as primitive or basic data types. Okay, so what do you mean by primitive or basic data types కనుక ఆలోచిస్తే దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలి అంటే మనకి ఎలాగైతే బ్రిక్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్, ఇన్ ద సేమ్ వే నువ్వు వేరే డేటా టైప్స్ క్రియేట్ చేయాలన్నా ఆర్ నీ ప్రోగ్రామ్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా దీస్ ఆర్ ద మెయిన్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, సో వీటిని యూజ్ చేసుకొని నువ్వు వేరే డేటా టైప్స్ అయితే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ సబ్ టైప్స్ ఉంటాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూల్, వాయిడ్ అని చెప్పి నువ్వు ఎలాంటి డేటా నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావో సో అలాంటి టైప్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఆల్రెడీ ఇన్ C++. దాన్ని నువ్వు జస్ట్ వాడుకోవచ్చు.
Okay, and here comes derived data types. And what are these derived data types అంటే దీస్ ఆర్ బిల్ట్ యూజింగ్ ప్రిమిటివ్ టైప్స్ అనమాట. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసేటటువంటి ప్రిమిటివ్ టైప్స్ని వాడుకొని వాటిని యూజ్ చేసి వీ విల్ క్రియేట్ దీస్ డిరైవ్డ్ డేటా టైప్స్ అనమాట. ఓకే, సో దీంట్లో కూడా గమనిస్తే మనం వీ హ్యావ్ అరేస్, వీ హ్యావ్ పాయింటర్స్, వీ హ్యావ్ ఫంక్షన్స్ అండ్ వీ హ్యావ్ రిఫరెన్సెస్ విచ్ ఈస్ స్పెషల్ ఫర్ C++. ఇవన్నీ కూడా ఏమంటే వీ విల్ యూజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ వీ విల్ బిల్డ్ దీస్ కైండ్ ఆఫ్ derived data types అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అందుకే ఈ derived డేటా టైప్స్కి పర్టికులర్లీ ప్రతి కాన్సెప్ట్స్కి ఇండివిజువల్ వీడియోస్ అయితే మనం ప్లాన్ చేద్దాం. సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా వీటి మీద అర్రేస్ మీద ఒక వీడియో, పాయింటర్స్ మీద ఒక వీడియో, అట్లా ఇండివిజువల్ వీడియోస్, డెడికేటెడ్ వీడియోస్ అయితే మనకి వస్తుంది అనమాట. అండ్ ఫైనలీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో వాట్ ఆర్ దిస్? ఇప్పుడు మనకి C++ ఏమో 2 రకాలు ఇచ్చింది. ఏంటేంటి? లైక్ వీ హ్యావ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ వీ హ్యావ్ డిరైవ్డ్ డేటా టైప్స్. ఇది కూడా చాలేదు. సో ఐ వాంట్ మై ఓన్ కస్టమ్ డేటా టైప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంది. ఐడి కార్డ్లో వీ కెన్ హ్యావ్ ఫుల్ నేమ్, రోల్ నెంబర్, ఏజ్ ఆర్ కాలేజ్ నేమ్. సో ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ కలిపి ఈ ఎంటైర్ ఐడి కార్డ్ అనే డేటా టైప్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో విచ్ ఈస్ ఏ కస్టమ్ డేటా టైప్. సో ఇది మనకి ఆల్రెడీ C++లో ప్రొవైడ్ చేయలేదు. సో నేను నా సొంతంగా నేను క్రియేట్ చేయాలి అంటే కూడా యూ ఈవెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ ఇన్ C++. సో ఆ ఫ్రీడమ్ కూడా ఉంది మనకి C++లో. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ డేటా టైప్ యూజింగ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అండ్ దీంట్లో కూడా మనకి సబ్ టైప్స్ ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ స్ట్రక్ట్, వీ హ్యావ్ క్లాస్, వీ హ్యావ్ enum, వీ హ్యావ్ టైప్ డెఫ్. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అండ్ వీటికి కూడా మనకి సపరేట్గా ఇండివిజువల్ వీడియోస్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్లో. ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ విచ్ ఆర్ ద కోర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ డేటా టైప్. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ 3 టైప్స్ అనమాట. అండ్ దీంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసేటటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి అయితే మనం మాట్లాడదాం ఫస్ట్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్? యాజ్ యూజువల్, సో మనం ఇందాక చెప్పినట్టే, సో దీస్ డేటా టైప్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ C++. సో ప్రిమిటివ్ టైప్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. సో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దే డైరెక్ట్లీ టెల్ ద కంపైలర్, లైక్ ఏదైతే మన కంప్యూటర్కి ఏదైతే ఉందో డైరెక్ట్గా చెప్తాయి మన కంప్యూటర్కి వాట్ కైండ్ ఆఫ్ డేటా టు స్టోర్ అండ్ హౌ మచ్ మెమరీ ఇట్ టేక్స్, ఎంత మెమరీ అది ఆక్యుపై చేస్తుంది అండ్ ఏ డేటా నేను స్టోర్ చేస్తున్నా అండ్ దాని మీద ఏదైతే నువ్వు డేటా స్టోర్ చేసావో దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ నేను పర్ఫామ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి చెప్పేది ఎవరంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో అండ్ వీటిలో మీరు గమనిస్తే వీ హ్యావ్ ఇంటీజర్స్ and we have float, we have double. Okay, what exactly are these integers? Let us discuss about this integers anamata. Generally integers ఏంటి అని కనుక గమనిస్తే in your day to day life we will be dealing with numbers. Okay, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కాల్ చేయాలి, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ యువర్ ఏజ్, మీ ఏజ్ ఎవరికైనా చెప్పాలి, we will have a number. ఓకే, అండ్ వీ హ్యావ్ పిన్ కోడ్స్, అడ్రస్లో పిన్ కోడ్ ఉంటుంది, ఈవెన్ దట్ ఈజ్ అ నెంబర్. ఇవన్నీ వాట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ దిస్ అంటే దీస్ ఆర్ హోల్ నెంబర్స్. సో ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ స్టోర్ హోల్ నెంబర్స్ అనమాట. సో మనకి ఏదైతే హోల్ నెంబర్స్ ఉన్నాయో, అండ్ వాట్ డు మీన్ బై హోల్ నెంబర్స్? సో నెగటివ్ నెంబర్స్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, జీరో అండ్ నెగటివ్ నెంబర్స్. సో ఈ మూడింటిని కలిపితే వచ్చేది మనకి హోల్ నెంబర్స్. అండ్ అలాంటి హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంట్ ఇన్ C++, అండ్ ఇట్ బిలాంగ్స్ టు ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు నోటీస్ ఇస్ వీటికి డెసిమల్స్ ఉండవు. సో డెసిమల్స్ లేని నెంబర్స్ అవన్నీ కూడా మనకి ఇంటీజర్ కిందకే వస్తాయి. అండ్ ఇది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది? సో మన కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నాం కదా, ఇది ఎంత మెమరీ తీసుకోవచ్చు అని గమనిస్తే ఇట్ ఆక్యుపైస్ అప్రాక్సిమేట్లీ 4 bytes ఆఫ్ మెమరీ. అండ్ దట్ టు ఇది మనం డౌన్లోడ్ చేసిన కంపైలర్ మీద డిపెండెంట్. సో ఎలాంటి కంపైలర్ నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు, నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ ఆన్ అన్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ
మాక్సిమం కేసెస్లో ఇంటీజర్ will occupy 4 bytes of memory. And generally, as we know, byte and enti, 1 byte is nothing but 8 bits, right? So it takes about 32 bits of memory in your machine. ఓకే, సూపర్. సో 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది, బాగుంది. అండ్ ఒకవేళ దీనికి ఏమైనా రేంజెస్ ఉన్నాయా? లైక్ జనరల్లీ వీ హ్యావ్ రేంజెస్, రైట్? ఇప్పుడు ఏజ్ అనేది మనకి 0 పైనే ఉండాలి. ఓకే, సో ఇట్ కెనాట్ బి నెగటివ్. అండ్ దేనికైనా ఒక రేంజ్ అనేది ఉంటుంది కదా. సో 0 to 10, 0 to 100, ఆర్ 1 to 10, ఆర్ 1 to 100 ఎలాగైతే మనకి రేంజెస్ ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే మనం డిఫైన్ చేసేటటువంటి ఇంటీజర్ వేరియబుల్స్కి కూడా మనం స్టోర్ చేసే వాల్యూస్ కూడా ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, అండ్ దీంట్లో మీరు గమనిస్తే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సైన్డ్ అండ్ అన్సైన్డ్. సైన్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి సైన్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ నెంబర్స్, లైక్ నెగటివ్ నెంబర్ స్టోర్ చేయాలి, పాజిటివ్ నెంబర్ స్టోర్ చేయాలి, ఇలాంటి ఫ్రీడమ్ కావాలి అంటే యూ హ్యావ్ టు యూస్ సైన్డ్. సో నువ్వు సైన్డ్ వాడినా వాడకపోయినా C++లో బై డిఫాల్ట్ సైన్డ్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ మోడిఫైయర్స్ అనమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ అన్సైన్డ్ ఇంటీజర్స్ ఆల్సో. ఇదేం చేస్తుందంటే ఇట్ ఓన్లీ స్టోర్స్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. ఇట్ కెనాట్ స్టోర్ నెగటివ్ నెంబర్స్ని అది తీసుకోదు. ఇట్ ఓన్లీ టేక్స్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. సో దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే యూ కెన్ హ్యావ్ మచ్ మోర్ కంట్రోల్, ఇంకొంచెం కంట్రోల్ వస్తుంది. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ అనే వేరియబుల్ నేను యూస్ చేస్తున్నాను నా ప్రోగ్రామ్లో. సో దానికి ఎట్లా నాకు ముందే తెలుసు నెగటివ్ నెంబర్స్ నేను స్టోర్ చేయలేను ఏజ్లో అని చెప్పి. అప్పుడు నేను ఏం చేస్తా, ఐ విల్ స్టోర్ it using unsigned integer. So unsigned data type వాడి I will store that value. I'll store that variable అనమాట. Okay, I'll declare that variable as unsigned integer. అప్పుడు యూజర్ నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఒక ఎర్రర్ అనేది త్రో అవుతుంది. ఓకే, సో స్టిల్ అవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఫర్ దిస్ మూమెంట్ జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి. సో సైన్డ్ అంటే ఏంటి, అన్సైన్డ్ అంటే ఏంటి? అన్సైన్డ్ అంటే ఓన్లీ 0 అండ్ పాజిటివ్, వెరస్ సైన్డ్ అంటే యూ కెన్ హ్యావ్ నెగటివ్, యూ కెన్ హ్యావ్ 0, యూ కెన్ హ్యావ్ పాజిటివ్. ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీద స్పెసిఫిక్ వీడియో కావాలి, డెడికేటెడ్ వీడియో కావాలంటే కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఐ విల్ క్రియేట్ అ సపరేట్ వీడియో, ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే మనం దీని మీద క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ నువ్వు సైన్డ్ ఇంటీజర్ స్టోర్ చేయాలి అనుకుంటున్నావు అంటే సింపుల్. సో -2n-1 to 2n-1 -1 అనే ఫార్ములా అయితే యూస్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద రేంజ్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ n? n is nothing but the number of bits. Like for example, -2n-1 అంటే 32 - 1 31 to 2n-1 which is again 31 - 1. ఈ రేంజ్లో ఉన్నటువంటి ఏ వాల్యూ అయినా కూడా మనం ఇంటీజర్ డేటా టైప్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేసామంటే వేరియబుల్ని, దాంట్లో ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రేంజ్ కనుక దాటింది అంటే యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓవర్ఫ్లో అనేది మనకు జరుగుతుంది. సో అది కూడా మనం సపరేట్ వీడియోలో అయితే మనం చూద్దాం. ఓకే, సో ఫర్ దిస్ మూమెంట్ జస్ట్ అండర్స్టాండ్ ఇంటీజర్. సో మళ్ళీ మనకి ఇంకా సబ్ టైప్స్ కూడా ఉన్నాయి, లైక్ లాంగ్ అవన్నీ కూడా చూద్దాం. బట్ ఫర్ దిస్ మూమెంట్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇంటీజర్ అంటే ఏంటి? జస్ట్ నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్, అండ్ దాని యొక్క రేంజ్. అండ్ అదంతా మెమరీ తీసుకుంటుంది, 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ అన్సైన్డ్ ఇంటీజర్స్ అయితే యాజ్ మనం ఇందాక చెప్పినట్టు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, ఇట్ గోస్ టిల్ 2^32 - 1. ఓకే, సో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో అయితే మనకి వీ కెన్ స్టోర్ ఆర్ అన్సైన్డ్ ఇంటీజర్స్. ఓకే, సో సింపుల్. ఎప్పుడైనా మనం ఇంటీజర్స్ వాడితే మనం ఏం చేస్తున్నామంటే, హే కంప్యూటర్ రిజర్వ్ 4 bytes ఆఫ్ మెమరీ టు స్టోర్ అన్ ఇంటీజర్ అండ్ ఇది నా వాల్యూ అని చెప్పి మనం కంప్యూటర్కి ఒక కమాండ్ అయితే ఇస్తున్నాం. ఓకే, సో ఇంత మెమరీ ఆక్యుపై చేయి అండ్ దాంట్లో ఈ వాల్యూ స్టోర్ చేసుకో అన్నట్టు. ఓకే, అండ్ హియర్ కమ్స్ ద ఫ్లోట్. సో వాట్ ఈస్ దిస్ ఫ్లోట్? ఇందాకేమో హోల్ నెంబర్స్ అని చెప్పాం, బట్ ఎప్పుడు మనకి హోల్ నెంబర్స్ ఉండదు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామర్స్ అప్లికేషన్ చూడండి, సో ప్రైజెస్ చూడండి, అవన్నీ ఎలా ఉంటుంది, లైక్ 125 రూపీస్ డాట్. ఓకే, సో అక్కడ పాయింట్ వచ్చి దాని తర్వాత మనకి పైసే కూడా కనిపిస్తుంది. సో 121.54 అట్లా డెసిమల్స్ ఉన్నటువంటి నెంబర్స్ ఏదైతే ఉంటుందో, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్ దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ థింగ్ కాల్డ్ యాజ్ ఫ్లోట్.
ఓకే. సో దీనిలో కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సింగిల్ ప్రెసిషన్ నెంబర్స్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. సింగిల్ ప్రెసిషన్. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ సింగిల్ ప్రెసిషన్ అంటే పాయింట్ తర్వాత యూ కెన్ స్టోర్ అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్. ఇట్ డిపెండ్స్ కంపైలర్ బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. 6 to 7 డెసిమల్ ప్లేసెస్, బట్ మ్యాక్సిమం 6 డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే యూ కెన్ యూస్ దిస్ ఫ్లోట్ డేటా టైప్ అనమాట. అండ్ ఇది ఎంత మెమరీ తీసుకుంటుంది ఈశ్వర్ అంటే ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 4 bytes ఆఫ్ మెమరీ అగైన్ విచ్ ఇస్ అగైన్ 32 బిట్స్ ఆఫ్ మెమరీ. అండ్ దీని రేంజ్ ఎంత? లైక్ దీంట్లో ఏ రేంజ్ వరకు వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అప్రాక్సిమేట్లీ 3.4 ఇంటూ 10^-38 టు 3.4 ఇంటూ 10^38 ఈ రేంజ్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏదన్నా కూడా నువ్వు ఫ్లోట్లో అయితే నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్లోట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ ఎ మెజరింగ్ స్కేల్ అనమాట. అక్యురేట్గా ఉంటుంది బట్ ఓన్లీ అప్ టు అ సర్టెన్ పాయింట్. ఒక పాయింట్ వరకు మాత్రమే. ఒకవేళ నువ్వు డెసిమల్స్ ఇంకా పెరిగింది, యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ అంటే దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డబుల్. అండ్ ఈ డబుల్ ఏం చేస్తుంది అంటే దిస్ డబుల్ స్టోర్స్ డెసిమల్ నెంబర్స్ బట్ విత్ డబుల్ ప్రెసిషన్. సో దీంట్లో మనకి ఏమవుతుంది, వీ హ్యావ్ డబుల్ ప్రెసిషన్ అనమాట. ఓకే. సో ఇందాకేమో 6 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే స్టోర్ చేసుకోగలము ఫ్లోట్లో అని చెప్పాం పాయింట్ తర్వాత. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డబుల్ యూ కెన్ స్టోర్ అబౌట్ 15 డెసిమల్ ప్లేసెస్. అంటే పాయింట్ తర్వాత ఏదైతే నంబర్స్ ఉంటాయో, డిజిట్స్ ఉంటాయో అది 15 పెట్టచ్చు. 15 డిజిట్స్ అయితే నువ్వు యూస్ చేయొచ్చు ఇన్ డబుల్ అనమాట. అండ్ ఎంత మెమరీ తీసుకుంటుంది ఇది అంటే ఇట్ టేక్స్ అబౌట్ 8 bytes ఆఫ్ మెమరీ. సో మన మెషిన్లో ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 8 bytes ఆఫ్ మెమరీ అనమాట. ఓకే. అండ్ దీని యొక్క రేంజ్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 1.7 ఇంటూ 10^-308 టు 1.7 ఇంటూ 10^308. అండ్ ఈ రేంజెస్ అన్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఈశ్వర్ అంటే నో, జస్ట్ ఇంటీజర్కి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనం ఈ రేంజెస్ని కనుక్కోవడానికి వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఐ విల్ షో దట్ వన్ ఆల్సో. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ అనమాట. మీరు మైండ్లో అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలాంటి వేరియబుల్స్ ఉన్నాయి, ఎలాంటి డేటా టైప్స్ ఉంది, దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు, ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. బట్ ఈ ప్రెసిషన్ అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ మ్యాక్సిమం కేసెస్లో ఫ్లోట్ కంటే కూడా మనం డబ్బులే యూస్ చేస్తాం ప్రతి చోట. ఓకే. అది ఎందుకు అనేది కూడా వీ విల్ హ్యావ్ ఇన్ ఎ స్పెషల్ వీడియో అనమాట. ఓకే. అండ్ హియర్ కమ్స్, సో డబుల్ అనేది ఏంటి అంటే మన ఫ్లోట్ యొక్క ఎల్డర్ బ్రదర్ అనమాట. ఓకే. సో మోర్ మెమరీ, మోర్ అక్యురసీ, మోర్ అక్యురేట్గా ఉంటుంది. ఓకే. అండ్ హియర్ కమ్స్ క్యారెక్టర్. సో వాట్ ఈస్ దిస్ క్యార్ అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ అ సింగిల్ క్యారెక్టర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉంది ఈశ్వర్. సో ఈశ్వర్లో ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎస్ అనేది ఒక క్యారెక్టర్, హెచ్ అనేది ఒక క్యారెక్టర్, డబ్ల్యూ ఇస్ ఎ క్యారెక్టర్, ఏ ఇస్ ఎ క్యారెక్టర్, ఆర్ ఇస్ ఎ క్యారెక్టర్. ఇట్లా ఆల్ఫాబెట్స్, సో అది లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్ ఇవన్నీ కూడా మనకి క్యారెక్టర్స్. ఇవి కాకుండా వీ హ్యావ్ ఆస్ట్రైక్, వీ హ్యావ్ వాట్ ఇస్ దిస్ యాంపర్సెండ్. ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా మన క్యారెక్టర్సే. వీ హ్యావ్ డిజిట్స్ లైక్ 0, 1, 2, 3, 4, 5, 9 అట్లా ఇవన్నీ కూడా మనకి క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ని కలిపితే వచ్చింది స్ట్రింగ్. వీ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ వీడియో ఆన్ స్ట్రింగ్ యాజ్ వెల్. బట్ ఇక్కడ మనం క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. ఇట్ స్టోర్స్ అ సింగిల్ క్యారెక్టర్. ఓకే. అండ్ ఇది ఎంత మెమరీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, సో 0 అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, హ్యాస్ట్రిక్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ నేను స్టోర్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు యూస్ సింగిల్ కోడ్స్. వాటిని ఏ క్యారెక్టర్ అయితే స్టోర్ చేస్తున్నావో దాన్ని సింగిల్ కోడ్స్లో అయితే నువ్వు ఎన్క్లోజ్ చేయాలి, అది మర్చిపోకూడదు. ఓకే. అండ్ ఇది ఎంత మెమరీ తీసుకుంటుంది ఈశ్వర్ అంటే ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 1 byte ఆఫ్ మెమరీ. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 8 bits ఆఫ్ మెమరీ అనమాట. సో మన మెషిన్లో 1 byte ఆఫ్ మెమరీ అయితే తీసుకుంటుంది. అండ్ దీని యొక్క రేంజ్ కనుక మీరు గమనించారంటే దీంట్లో కూడా మళ్ళీ సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఉంటుంది. సో ఇట్ రేంజెస్ ఫ్రమ్ -128 to 127 for signed, and for unsigned 0 to 255. Okay. So this is nothing but it is like a locker. So char is like a locker which can hold just one character. ఒకే ఒక క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అండ్ హియర్ కమ్స్ బూలియన్. సో బూలియన్ అంటే ఇట్ స్టోర్స్ either ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్సా.
సో మన ప్రోగ్రామ్స్లో మనం డెసిషన్ మేకింగ్స్ చేస్తామో, లైక్ ఒక పలానా కండిషన్ ట్రూ అయితే నాకు ఈ అవుట్పుట్ రావాలి, అది ఫాల్స్ అయితే ఇంకొక అవుట్పుట్ రావాలి. ఇలా కండిషన్స్ ఏదైతే మనం పెడతామో ఇలాంటి చోట్లంతా కూడా మనకి వి యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బూలియన్స్. ఓకే, సో దీనికి తెలిసింది రెండే రెండు, ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఇది ఎంత మెమరీ తీసుకుంటుంది అంటే 1 byte ఆఫ్ మెమరీ అయితే తీసుకుంటుంది. సో 1 byte ఆఫ్ మెమరీ విచ్ ఈస్ నథింగ్ బట్ 8 bits ఆఫ్ మెమరీ. బట్ టెక్నికల్లీ దీనికి ఒక బిట్ మాత్రమే కావాలి. ఓకే, స్టిల్ ఇట్ టేక్స్ 1 byte అనమాట. సో దీని యొక్క రేంజ్ ఏం లేదు, యాజ్ యూజువల్ 0 ఆర్ 1. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో బూల్ ఈజ్ ద సింప్లెస్ట్ అనమాట, ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఎస్ అంటే ట్రూ, నో అంటే ఫాల్స్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as వాయిడ్. సో వాయిడ్ అంటే ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ నో వాల్యూ. వాట్ ఈస్ దిస్ ఈశ్వర్? నో వాల్యూ. అప్పుడు డేటా టైప్ ఎందుకు వాడడం అని మీకు డౌట్ వస్తే, సింపుల్, నువ్వు వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి ఈ వాయిడ్ని అయితే నువ్వు యూజ్ చేయవు. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫంక్షన్స్. మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసేటటువంటి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్కి వీ యూజ్ దిస్ వాయిడ్ డేటా టైప్ అనమాట. ఓకే, సో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయం యూజింగ్ వాయిడ్. సో కాజ్ ఇట్ ఈస్ ఆఫ్ నో స్టోరేజ్, ఎంత అసలు స్టోరేజ్ తీసుకోదు ఇది, కాజ్ ఇట్ ఈస్ వాయిడ్ అండ్ ఇట్ హ్యాస్ నో వాల్యూ. దిస్ ఈస్ యూస్డ్ మెయిన్లీ ఇన్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ కనుక ఏదైనా రిటర్న్ చేయలేదు అంటే అప్పుడు మనం వాయిడ్ అనేది మనం యూస్ చేస్తాం. సో వాయిడ్ ఈజ్ లైక్ అన్ ఎంప్టీ బాక్స్ అనమాట, ఇట్ డజంట్ హోల్డ్ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అవర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో వి జస్ట్ లర్న్డ్ ఆల్ అబౌట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ C++. సో వాటి యొక్క మెమరీస్ ఎంత అండ్ ఎలాంటి వాల్యూస్, చిన్న ఓవర్వ్యూ చెప్పాలంటే, ఇంటీజర్ అంటే మనం హోల్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ అది 4 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. అండ్ దాంట్లో కూడా సైన్డ్ అండ్ అన్సైన్డ్ అని చెప్పి మాడిఫైర్స్ ఉంటాయి. అండ్ అది మనకి ఇంకొంచెం కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్లోట్, ఇది వచ్చేసి డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం 4 bytes ఆఫ్ మెమరీ అయితే మనం ఆక్యుపై చేస్తాం. అండ్ వీ హ్యావ్ డబుల్, ఇది కూడా మనకి డెసిమల్ నెంబర్స్ బట్ విత్ అ డబుల్ ప్రెసిషన్ ఆఫ్ 15 డెసిమల్ నెంబర్స్ అనమాట. ఓకే, అండ్ వీ హ్యావ్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ వచ్చేసి 1 byte ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అండ్ దీనిలో కూడా -128 to 127. సో ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ మచ్ మోర్ డీపర్ వే అనమాట. ఓకే, సో ఆస్కీ టేబుల్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి ఇంకా. బట్ స్టిల్ క్యారెక్టర్ అంటే ఇట్ జస్ట్ స్టోర్స్ అ సింగిల్ క్యారెక్టర్. ఇది ఏదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి ఈ వీడియో నుంచి. అండ్ వీ హ్యావ్ బూలియన్ విచ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఫైనల్లీ వాయిడ్ which is no value. Okay, so it doesn't need any storage and it is used for functions anamata. Now let us see this in practical anamata. So first మన primitive data types లో ఉన్నటువంటి ఇంటీజర్స్ అంటే మనం హోల్ నెంబర్స్ అయితే మనం స్టోర్ చేయొచ్చు. సో ఏదైనా వేరియబుల్కి దాని ముందర మనం ఇంట్ అని చెప్పి డేటా టైప్ మెన్షన్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ మెన్షన్ ద వాల్యూ యాజ్ వెల్. సో ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ దిస్ యూ కెన్ సీ ద వాల్యూ. సో అవుట్పుట్ కనుక గమనించారు అంటే యూ కెన్ సీ దట్ వీ గాట్ 12 అనమాట. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ అ నెగటివ్ నెంబర్ ఇన్ టు ఇట్, ఎస్ యూ కెన్ డూ దట్. ఈవెన్ దట్ ఈస్ పాసిబుల్. -12 అయితే ప్రింట్ చేసింది. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ 0 ఇన్ టు దట్, ఎస్ అఫ్ కోర్స్ వీ కెన్ డూ దట్. మళ్ళీ రన్ చేస్తే వీ గాట్ 0 యాజ్ అన్ అవుట్పుట్. ఓకే, అండ్ ఏదైనా డేటా టైప్కి మనం అది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, మనం ఏదైతే చెప్పామో లైక్ 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది, 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది, 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది అని చెప్పాం కదా, అది నిజంగా ఎంత స్టోర్ చేస్తుంది అనేది మనం చెక్ చేయాలి అంటే యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ అ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇన్ C++ అనమాట. సో పరంథసిస్లో ఇఫ్ యూ మెన్షన్ ద వేరియబుల్ నేమ్ ఆర్ ద డేటా టైప్, అది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది అనేది మనకి ఇట్ విల్ షో ఇన్ బైట్స్ అనమాట. సో ఈ ఇంటీజర్ మనం చెప్పినట్టే 4 bytes ఆఫ్ మెమరీ అయితే నా మెషిన్లో ఆక్యుపై చేస్తుంది. ఓకే, యూ కెన్ చెక్ దట్ యూజింగ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనమాట. ఓకే, అండ్ మనం చెప్పినట్టు ఇంటీజర్లో సైన్డ్ అండ్ అన్సైన్డ్ అన్నాం కదా, సో ఇది బై డిఫాల్ట్ సైన్డ్. సో నువ్వు మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ ఇంటీజర్ అనేది సైన్డ్ ఇంటీజర్ గానే ఉంటుంది. అంటే దీంట్లో మనం నెగిటివ్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, పాజిటివ్ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, 0 కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ అన్సైన్డ్, సో అన్సైన్డ్ మాడిఫైర్ కనుక యాడ్ చేసావు అంటే యూ కాంట్ స్టోర్ నెగిటివ్ నెంబర్స్. ఒకవేళ నేను నెగిటివ్ నెంబర్ స్టోర్ చేయడానికి ట్రై చేసా అండ్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ దట్ ఆల్సో, యూ కెన్ సీ దట్ యూ విల్ రిసీవ్ అ డిఫరెంట్ నెంబర్. యూ కెన్ సీ దిస్, యూ గాట్ అ డిఫరెంట్ నెంబర్. సో మనమేమో -34 పెడితే మనకేంటో ఒక లార్జ్ పాజిటివ్ నెంబర్ అయితే వచ్చింది.
So that is why you can't store negative numbers in unsigned integers, and this gives you more control అనమాట. Like for example, age ఉంది, so int age is equals to 78 andam. సో ఇట్ కెన్ ఆల్వేస్ బి పాజిటివ్, సో అది ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది, ఇట్ కెనాట్ బి నెగటివ్ అనమాట ఎప్పుడు. సో అలాంటి కేసెస్ లోనే వీ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ అన్సైన్డ్ ఇంటీజర్ అనేటటువంటి మాడిఫైర్ అయితే నువ్వు యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ నౌ ఇఫ్ ట్రై టు ప్రింట్ దిస్, if I try to print this age, and now you can run this, you can see that we got our 78. Okay, next integer అయితే క్లియర్ అనుకుంటా. అండ్ నౌ కమ్స్ ఫ్లోట్. ఒకవేళ నేను డెసిమల్ నెంబర్ స్టోర్ చేయాలి అంటే ఐ కెన్ యూజ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 3.14 కమా యాడ్ చేసి, సారీ సెమీకోలన్ యాడ్ చేసేయాలి లాస్ట్లో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిఫరెన్షియేట్, ఓకే, సో యూ కెన్ యాడ్ ఈవెన్ ఎఫ్ ఆల్సో, ఎఫ్ కూడా మనం లాస్ట్లో యాడ్ చేయొచ్చు. అండ్ నౌ ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ దిస్ పై endl, that's it. So we got the output as 3.14. Okay, so ilane decimal store cheyadaniki we do even have double also. Okay, so double c is equals to అని చెప్పి some random number store చేసుకుందాం. Okay, so ఇలాగా మనం double ని కూడా మనం యూస్ చేయొచ్చు, and the difference is very simple. మనకి ఫ్లోట్ లో అయితే 6 డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, 6 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి. వెరాజ్ మనకి డబుల్లో అయితే 15 డెసిమల్ పాయింట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు, లైక్ 15 డెసిమల్ డిజిట్స్ అయితే పెట్టుకోవచ్చు. ద కౌంట్ ప్రెసిషన్ వచ్చేసి 15 ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు డబుల్ అనమాట. ఓకే, అండ్ మాక్సిమం కేసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోట్ వీ విల్ బి యూజింగ్ డబుల్ ఇట్ సెల్ఫ్. అండ్ హియర్ కమ్స్ ద క్యారెక్టర్. సో క్యారెక్టర్ CH is equals to సింగిల్ క్యారెక్టర్. అది ఏదైనా డిజిట్ అన్నవని, స్పెషల్ క్యారెక్టర్ అవని, ఆర్ లోవర్ కేస్ ఆల్ఫాబెట్ అవని, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అవని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ సింగిల్ డిజిట్ అయితే మనం సింగిల్ కోడ్స్లో ఎన్క్లోజ్ చేసి దాన్ని స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ జస్ట్ ప్రింట్ దిస్, యూ కెన్ సీ దట్ మన అవుట్పుట్లో ఏ అనేది అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ హియర్ కమ్స్ ద బూలియన్. సో ఏదైనా డెసిషన్ మేకింగ్ లో మనం బూలియన్ స్టోర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈశ్వర్ గుడ్ అందాం. ఓకే, అండ్ ఐల్ స్టోర్ ఇట్ యాజ్ ట్రూ. ఓకే, ఎస్ ఈశ్వర్ ఈస్ గుడ్ అని చెప్పా. అండ్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ దిస్, ఓకే, సో మనకి అవుట్పుట్లో అయితే 1 అనేది ప్రింట్ అవుతుంది, కాజ్ 1 ఈజ్ నథింగ్ బట్ ట్రూ. ఓకే, సో 1 ఈజ్ ట్రూ అండ్ 0 అంటే ఫాల్స్. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ కనుక నేను స్టోర్ చేసుకోవాలంటే ఐ విల్ గెట్ మై అవుట్పుట్ యాజ్ ఫాల్స్ అనమాట. ఓకే, యూ కెన్ సీ దిస్ ఫాల్స్ 0. ఓకే, అండ్ ఫైనలీ వీ హ్యావ్ void which cannot be used for variables, బట్ ఫంక్షన్స్లో అయితే మనం ఈ void అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బికాజ్ ఇట్ హ్యాస్ నో స్టోరేజ్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ అవర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా అర్థమైంది, నేర్చుకున్నామని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. వీ విల్ బి అప్లోడింగ్ వీడియోస్ కంటిన్యూస్లీ అనమాట. ఓకే, సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కోడింగ్. బై బాయ్.